హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సత్యప్రియ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ నా ఆధ్యాత్మిక జీవితం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరితా మేడానికి కృతజ్ఞతలు. మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి శతకోటి వందనాలు. హాయ్ మాస్టర్స్, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దామా మేడం? మన శ్వాసే మన గురువు. ఏ మంత్రము లేదు, ఏ నామము లేదు. మన శ్వాసే మన గురువు. ఓకే మాస్టర్స్, ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మాస్టర్స్, నా పేరు సత్యప్రియ అండి, మాది బెంగళూరు. నా గురించే చెప్తున్నానండి. నేను అసలు ఏం చదువుకోలేదండి. నేను వచ్చేసి అంటే కడప డిస్టిక్ ఉంది కదండి, కడప దగ్గర వెల్లటూరు అని ఉందండి. చిన్నప్పుడు అక్కడే ఉన్నానన్నమాట. నా చిన్నతనంలోనే మా మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మ చనిపోతే అప్పుడు మా నాన్న పెంచాడు. మా నాన్న మా మేనత్త వాళ్ళ ఇంట్లో నేను పెరిగానండి. అప్పుడు ఏమైందంటే, మా నాన్న పత్తి వ్యాపారానికి తిరుపూరు అట్లా అంతా వెళ్ళేవాడు. వెళ్ళి వచ్చేవాడు. మా నాన్న వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. మా నాన్నతో బాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుండేదాన్ని. ఒకసారి ఏమైందంటే, రాముడి గురించి మా నాన్న చాలా అద్భుతంగా చెప్పాడు. రాముడు చాలా అందంగా ఉంటారు, చాలా మంచివారు. ఎంత బాగా చెప్పినారంటే మా నాన్న అంత బాగా చెప్పారు. అంత బాగా చెప్తే నేనేమన్నా అంటే, "రాముడిని చూడొచ్చా?" అని అడిగాను మా నాన్నని. "ఆ! చూడొచ్చు, దానికేముంది" అని అన్నారండి. అప్పుడు నా వయసు 7 ఏండ్లుంటాయి. నేను రాముడిని చూడాలా అని మనసులో ఉండేది నాకి. మాది పల్లెటూరు గదా! మేము సమ్మర్‌లో బయట పడుకునేవాళ్ళం. బాత్రూమ్‌కందుకు లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు బయట. అప్పుడు ఇట్లా బయటకొచ్చాననమాట. హ్మ్. బయటకొస్తే నాకు ఆకాశంలో కనిపిస్తా ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, సీత అందరూ దివ్యంగా ఎలిగిపోతున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నారంటే, అంత అద్భుతంగా ఉన్నారు. నేను చూస్తానే ఉన్నా వాళ్ళను. ఎంతసేపు చూస్తానే వాళ్ళు నన్ను చూస్తన్నారు, నేను వాళ్ళని చూస్తన్నా. ఇంకా నాకు ఎంటమ్మడే మా నాన్న గదా చెప్పింది, మా నాన్న గూడా చూస్తాడు అనేసి థాటొచ్చేసి, ఇంకా వచ్చి మా నాన్నని లేపాను. నాన్న, నువ్వు చెప్పావు గదా! రాముడిని, లక్ష్మణుడిని చూడొచ్చు అని అన్నావు గదా! వచ్చినారు వాళ్ళు, అక్కడ ఆకాశంలో ఉన్నారు. నేను చూసాను. చాలా సేపటి నుంచి చూసాను. ఇంగ నువ్వు గూడక చూస్తురా అని లేపినాను మా నాన్న. మా నాన్న ఏమనుకున్నాడో ఏమో! రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, పడుకో అని నన్ను గూడా దుప్పటి కప్పేసి నన్ను గూడా పడుకోబెట్టినాడు. ఇంకా నేనేం చేసేదిలక చిన్న పిల్లని గదా! నేనేం చేయలే. అబ్బా! ఎంత బాగున్నాడు, రాముడిని చూసాను మా నాన్న చెప్పినాడు అనేసి సంతోషంగా పడుకొని బాగా నిద్రపోయి పొద్దున్నే లేసి నా ఫ్రెండ్స్‌కి అందరికి చెప్తున్నా. బంధువులకి, ఎవరికి కనిపించిన వాళ్ళకందరికీ ఇట్లా మా నాయన చెప్పినాడు, నేను చూసాను రాత్రి అంటే, "నీ మొహం చూసావు, నువ్వు దేవతలు చూసే అంత అది ఇది" ఒక్కరు కాబట్టి ఒక్కరన్నా నమ్మలే అస్సలు. మా నాన్న చెప్తే మా నాన్నే నమ్మలే.
ఎవరు నమ్మలే. నేను ఒకటే అనుకున్నా. నేను చూస్తున్నాను గదా! నాకు ఓకే. రాముడు ఉన్నారు అని అప్పటి నుంచి నాకు రాముడంటే చాలా ఇష్టం అన్నమాట. రాముడు ఉన్నాడని రామ రామ అనుకునేదాన్ని నేను. అలా అనుకునేదాన్ని. ఇంగ నా చిన్నతనంలోనే అదే మా అమ్మ చనిపోయింది గదా! నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కొద్ది రోజులు మా మా అక్కకు పెళ్లయిపోయిందనమాట. మా మా అక్కకు పెళ్లయిపోతే మా అక్క వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళినారు. చిన్న పాపని కొద్ది రోజులు మా మేనత్త వాళ్ళ ఇంట్లో, కొద్ది రోజులు మా అక్క వాళ్ళ అత్తగారింట్లో వెళ్ళేదాన్ననమాట. మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అత్తమ్మ ఏం జేసేదంటే, "ఒకరికి పెళ్లి జేసి మీ నాన్న ఇద్దరిని పంపించినాడు. మా ఇంట్లో ఎందుకు ఈ పాపను తీసుకొచ్చినావు" అని ఏదో గొణిగేది ఆమ. అప్పట్లో అట్లా ఉండేదామ. అట్లా అంటూ ఉంటే ఈమె ఎందుకంటా ఉంది, మా అమ్మ ఏమైంది? మా అమ్మ ఎక్కడికి పోయింది? అని నాకు ఆలోచనలు చిన్నప్పుడే. నేను మా నాన్నని అడిగేదాన్ని. నా లోపల ఏముంది అంటే, ఏముంది మాంసం, రక్తం అవన్నీ ఉండాయంటే నేను నమ్మేదాన్ని గాదు. ఏదో ఉంది అనేది. కానీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఏం తెలీదు. అమ్మ ఎక్కడికి పోయింది? ఆమె ఎక్కడికి పోయింది? నన్ను వదిలిపెట్టేసి ఈమె నన్ను అంటుంది. మా అక్కకు ఇబ్బంది గదా! నాకు పంపించేసి అని నాకిట్లా ఆలోచనలన్నీ ఉండేది. ఇంగ అట్లే గడిచిపోతా ఉండింది. గడిచిపోతా ఉంటే ఇంగ అట్లే పెరిగి పెద్దయిపోయిన తర్వాత మా అక్క నాకు పెళ్లి జేసింది. చానా అద్భుతంగా పెళ్లి జేశారు మా అక్క, మా బావ. చానా బాగా పెళ్లి జేసి ఇంకా ఆమె మా అత్తగారింటికొచ్చేసిందనమాట. కానీ చిన్నప్పటి నుంచి అవేమో నాకేమో లోపల అవన్నీ ఉన్నాయి క్వెషన్స్. ఏమో అనేసి ఇంక వదిలేసి దాన్ని పట్టించుకోలే. మా అత్తగారింటికొచ్చిన తర్వాత మా మామయ్య బాగా ఆధ్యాత్మికంగా బాగా అన్ని విషయాల పట్ల చాలా నాకు పెద్ద గురువనమాట మా మామయ్యే. ఎంతో ఫ్రెండ్లీగా ఉండి ఎంతో బాగా చెప్పేవాడు. మా అత్తమ్మ, మా మామయ్య అంత బాగా ఉండేవారు నాతో. అంత బాగా చూసుకుంటూ ఉంటే, "ఏమ్మా పూజలు చెయ్యవు" అని అడిగేవాడు. వాళ్ళు చెప్పినట్లు అన్ని పూజలు చేసేదాన్ని. అన్ని చేసినా నాకేమి అనిపిచ్చదు. దేవుని దగ్గర కూర్చుంటే ఏ ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. నాకు రాముడు ఒక్కటి ఇష్టం కాబట్టి కొంచెంసేపు రామ అనుకుంటూ మళ్ళీ లేసొచ్చేదాన్ని. ఏందబ్బా! ఏం అనిపిచ్చట్లేదు, ఏ ఫీలింగ్ లేదు అనుకోని గమ్ముగా అయిపోయి నువ్వు అట్లా వదిలేసేసిన. నాకు అంతలోకే మాకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పాపకు ఒక 3 ఏండ్లు అట్లా ఉందన్నమాట. ఆ టైంలో మా మామయ్య ఫ్రెండు నందవరం పోవాలనేసి వాళ్ళంతా ప్లాన్ చేసుకొని అందరు రమ్మని చెప్పినారు. అత్తమ్మను, మామయ్యను రమ్మని వచ్చి పిలిచినారు వాళ్ళు. ఇట్లా గురువుగారు వస్తున్నారు, పత్రి సారు నందవరానికి. ఇది ఒక 25 ఏళ్ల కిందట నేను చెప్పేది. అని అన్నారు. అంటే సర్లేని వాళ్ళు రెడీ అయినారు. ఉన్నట్లుండి అత్తమ్మ, మామయ్య ఏందో గొడవపడి అత్తమ్మ నేనెళ్ళననింది. వెళ్ళననేసరికి ఇంకా మామయ్య టికెట్ వేస్ట్ అయిపోతదమ్మా నువ్వు రామ్మా అన్నాడు. అంటే అవన్నీ పెద్దవాళ్ళు వెళ్ళేది మామయ్య నేను రాను. నాకు అందులో పాపుంది. ఈ పాపతో నా వల్ల గాదు. నేను రాలేను అక్కడంతా. నేను రానన్నా. అంటే చాలా బలవంతం చేసినాడు మామయ్య. అయినా నేను రానన్నా. మా మామయ్య ఫ్రెండ్ అతనేం చేశాడంటే, రామ్మా అని ఆయన బంగపోయి మళ్ళా ఆయనేం చెప్పినాడు, అక్కడ తాటిపత్రి దగ్గర బెల్లున్ గుహలని కొత్తగా అప్పుడే పన్నాయన్నమాట. వచ్చాయి. అవి చూస్తురమ్మా చాలా బావుంటాయి అనన్నారు. ఆయన ఆ మాట చెప్పేసరికి ఎందుకో చూడాలనిపించింది నాకి. ఆ బెలూన్ గుహలు చూడాలనే నేను ఉద్దేశంతోనే వీళ్ళతో బయలుదేరినాను పాపని తీసుకొని నందవరానికి వెళ్ళాను. అక్కడ నందవరం గురు పౌర్ణమి రోజు మన పత్రికారిని చూడడం జరిగిందక్కడ. ఆ ఓపెన్ ప్లేస్‌లో ఆ జనాలు, ఆయన ఫ్లూట్ వాయిస్తా అందరి అనుభవాలు చెప్పిస్తున్నాడు సారు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకేం తెలియడం లేదు. అర్థం కాలేదు. ఇంగ అలాగే ఉండి కొద్దిసేపు ఉంటానే కొంచెం తెల్లవారుతా ఉంది. తెల్లవారి అలానే కూర్చొని ఫ్లూట్ వింటూనే ఉన్నా. తెల్లవారేసరికి సారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ మాయమైపోయినారు. ఎవ్వరు లేరు. ఆ ప్లేస్‌లో. ఎవరు కార్లు లేవు. ఏమీ లేవు. అందరూ ఎళ్ళిపోయినారు. అందరూ ఎళ్ళిపోయినాక ఏందబ్బా! ఇట్లా ఎళ్ళిపోయినారు అనుకోని గమ్ముగా అయిపోయి ఇంక మేము మా అంతకు మేము ప్రొద్దుటూరుకొచ్చేసాం. మాది ప్రొద్దుటూరు. మా అదే ఇచ్చింది. అక్కడికొచ్చేసామనమాట. అక్కడికొచ్చినాక ఇంక నాకొచ్చినాంచి ఏందో చెయ్యాలా? ఏం చేయాలో అర్థం కాలే. నా లోపల నుంచి ఒక తపననమాట. ఏం చేయాలా అని అర్థం కావడంలే నాకు. ఇంగ అట్లనే ఉండేసరికి కొద్ది రోజులయ్యాక మా మామయ్య చనిపోయినారు. మామయ్య చనిపోతానే ఆయన బాగా నాకు కలలో వచ్చి బాగా మాట్లాడేవాడు. ఫిజికల్‌గా ఎలా మాట్లాడుతా ఉన్నామో అలా మాట్లాడేవాడు. బాగా అన్ని విషయాలు మాట్లాడుతా ఉన్నా ఆయన. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత
ఒక 1 ఇయర్ వరకు అలా మాట్లాడినాడనమాట నాతో. మాట్లాడిన తర్వాత ఇంక నేను హిమాలయాలకెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళా కనిపించట్లేదు ఆయన. అట్లనే జరుగుతా ఉండింది. కొద్ది రోజుల తర్వాత ఇంక మాకు ఎట్లుందంటే, మాకు ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఫర్నిచర్ ఉంది, అన్ని సామాన్లున్నాయి. కానీ డబ్బులు లేకుండా మామయ్య వెళ్ళిపోతానే ఫైనాన్స్‌గా బాగా ప్రాబ్లమ్ వచ్చింది. ఎట్లా ప్రాబ్లమ్ వచ్చిందంటే, మాకు తినటానికి గూడా కష్టమైపోతా ఉంది. ఇంగా మా ఆయన వండుకొని వచ్చి ఒకరోజు ఏం చెప్పాడంటే, "సత్య మనం ఏదన్నా చెయ్యాలా అంటే నువ్వేదన్నా చెయ్యాలా ఇంకా కష్టంగా ఉంది ఇల్లు గడవడము" అని అన్నాడు. నేనేం చేయాలండి? నేనేం చదువుకోలేదు. నాకేమీ రాదు. నాకేం తెలీదు. నేనేం చేయాలా అన్నా. అంటే ఆయనేమన్నారు, "ఏదో ఒకటి చెయ్యాలా" అన్నాడు. అప్పుడు మా అక్క నాకు పెళ్ళికి ముందు పెయింటింగ్ నేర్పించిండేదనమాట. సారు ఇంటికొచ్చి నేర్పించేవాడు. పెయింటింగ్ బాగా నేర్పించాడు. బాగా నేర్చుకున్నా. పెయింటింగ్ నేర్చుకున్నాను. అట్లాగే నాకు చదువు గూడా ఇంటికే టీచర్లు పిలిపించి చెప్పించిందంట. పెళ్లి జేయాలంటే ఏదో ఒకటి చెప్పుకోవడానికి కావాలి గదా! ఈ పాపకనేసి అట్లనే 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చింది ఆ అక్క. 10థ్ పాస్ అయినా. అది నాకు ఇప్పుడు ఉపయోగపడిందనమాట. ఏదో ఒకటి చెయ్యాలా అంటే, అప్పుడు ఇది ఒకటి ఫైనాన్స్‌ది ఒకటుండిందనమాట. బేసిక్ అని. దాంట్లో మా బంధువులామ మనీ అని దాంట్లో జాబ్ చేస్తా ఉండింది ఆ అమ్మాయి. ఆమెనడిగాం. నాకేమైనా అవకాశం ఉంటుందా ఇక్కడ? ఇట్లా ఎవరికైనా నేను పెయింటింగ్ నేర్పిస్తాను. ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో అనని ఆ అమ్మాయికి చెప్పినాను. చెప్తే సరేలే సార్‌తో మాట్లాడతాను అనన్నాను. అక్కడ రూల్స్ ఎట్లా అంటే ఎగ్జామ్ రాయాలా? సెలెక్ట్ గావాలా? అవన్నీ ఏవో అన్నీ ఉన్నాయి. నేను పోయి మేనేజర్ సార్‌తో మాట్లాడినా. సారు ఏం మాట్లాడలే నాకు. చూసి నన్ను ఎగ్జామ్ రాయమని చెప్పలే, ఏం చెప్పలే. ఫీల్డ్‌కెళ్ళిరమ్మా! నీకు నచ్చితే ముందు ఫీల్డ్‌కెళ్ళిరా అన్నాడు. సరేనండి సార్ అని వెళ్ళొచ్చాను. ఏమ్మా అంటే బావుంది సార్ అన్నా. మనకు అవసరం గదా! డబ్బులు కావాలి గదా! అని నాకు ఓకే సార్ అన్నా. అంటే నీకు ఓకే అయితే నాకు ఓకే అమ్మా! మాకేం లేదు అని అన్నాడాయన. కానీ ఇంక నాకు ఆ కాలంలోనే 20 ఏళ్ళ అదే 25 ఏళ్ల కిందటనే 7,000 సాలరీ. అబ్బా! అనిపిచ్చింది. 7,000 సాలరీ నీకు ఇంకా అని ఫోన్‌పే గాని, పెట్రోల్‌కి అన్నీ ఇస్తానమ్మా అనేసి అన్నారు వాళ్ళు. సరే అని అన్నా. అప్పుడు ఏమైందంటే ఇంగ ఫీల్డ్‌కి వెళ్ళాననమాట. అక్కడ ఒక 60, 70 మంది అట్లా ఉండేవాళ్ళు గ్రూప్‌కి. ఒక్కొక్క గ్రూప్‌కి. రోజుకి 3, 4 గ్రూపులు అట్లా ఉంటాన్నాయి. వాళ్ళకు పెయింటింగ్ నేర్పిచ్చేది, ఈ మెడిటేషన్ చెప్పేది. ఆమెనా ఎవరైనా ప్రొద్దుటూరులో మేడమ్స్ వాళ్ళను పిలుచుకొనొచ్చేసి వాళ్ళతో క్లాసులు జెప్పిచ్చేది. అట్లా జేస్తా ఉన్నా. అట్లా నాకసలు మా ఊరు అంత పెద్దగుందనే విషయం గూడా నాకు తెలీదు. ఎప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం గాదు. అట్లా ఉండింది. మా ఆఫీస్‌కు ఫైన్ ఆర్ట్స్‌కి డబ్బులకొచ్చేవాళ్ళు. ఆఫీస్‌కొచ్చిన వాళ్ళతో మెడిటేషన్ జెప్పిచ్చడము. అందరూ చాలామంది మా మేడమ్స్ వాళ్ళందరొచ్చి ధ్యానం జెప్పిచ్చేవాళ్ళు. చాలామందొస్తారు. ఎంతసేపు వెయిట్ జేస్తా ఉంటారు వాళ్ళు కూర్చొని. అందుకనేసి వాళ్ళకందరూ ధ్యానం జెప్పిచ్చి ఆఫీస్‌లో కూర్చోబెట్టి అలా అందరికీ అలా చెప్పిచ్చేవాళ్ళం. అలా అలా జరుగుతూ ఉండింది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే మా ఆఫీస్‌లో ఒక 60, 70 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళలో 50 మందికి పైగా లవ్ మ్యారేజెస్ అయినాయన్నమాట. లవ్ మ్యారేజ్ మా మా మేనేజర్ సహా గూడా నేనులే ఎప్పుడన్నా సరదాగా మీ లవ్ గురించి చెప్పండి సార్. తెలుసుకుందాం. సినిమాలలో అంటే వాళ్ళు కథలు రాస్తారు. ఇవైతే రియల్‌గా ఉంటాయి గదా! రియల్‌గా తెలుసుకోవాలని నేను చెప్పండి సార్ అని కొంతమంది అమ్మాయిలను అట్లా అడిగేదాన్ని. ఎందుకో నాకు అంతమంది ఉండేసరికి తెలుసుకోవాలా అని నాకు కోరిక పుట్టింది. తెలుసుకోవాలని అడిగితే ఏం లవ్‌లేండి అది ఇది అని ఎవ్వరు ఏం చెప్పేవాళ్ళు గాదు. ఏముంది ఊరికే అవన్నీ అట్లా ఉంటాయి అంతే. అన్నిలు అట్లా అందరూ అన్నారు. ఒక 10, 20 మంది దాకా అట్లే అన్నారు. అవునా! అనుకోని నేను గమ్ముగా అయిపోయినా. తెలుసుకోవాలా అనుకున్నా వదిలేసిన. గమ్ముగా అయిపోయినా. ఇంగ అట్లా కొద్ది రోజులు జరిగినాక మాది హెడ్ ఆఫీసు కర్నూలులో ఉందనమాట. ఒకసారి నేను కర్నూలుకెళ్ళాననమాట. మా ఆఫీసోళ్ళందరం పనుంటే ఇంకా వెళ్ళాం మేమక్కడికి. అక్కడికి పోయిన తర్వాత అక్కడేమైందంటే ఇంగ ఆఫీస్‌లో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చినామనమాట. బస్ స్టాండ్‌కొచ్చేసి ఇంకా చెన్నై బస్సు డైరెక్ట్‌గా మైదుకూరులో దిగొచ్చు. డబ్బులు పోయినా పర్వాలని నేను ఎక్కిన. రండి అంటే వాళ్ళు మేము రాము అమౌంట్ ఎక్కువైతదని వాళ్ళు ఎవ్వరే గాని ఎక్కలే. అక్కడే కిందనే ఆగిపోయినా. సరే నాకెందుకులే అనేసి నేను పోయినా. అన్నీ రిజర్వేషన్ అయిందని మొత్తం ఫుల్ అయిపోయినాయి బస్సంతా. అయినా టైం అయితా ఉంది. అప్పుడు ఇంగ టైం లేదు. ఇంగ అప్పటికి 11 అట్లా అవుతా ఉంది.
సరే అనేసి ఎక్కేస్తున్నాను. ఎక్కుతానే ఒక్క సీటు మాత్రం డోర్ దగ్గర ఒకటి ఖాళీగుంది. యువతల ఎవరో ఒక అబ్బాయి ఆ బ్యాగ్ ఏదో సర్దుకుంటా ఉన్నాడు. అవతల ఖాళీగా ఉందా బాబు అంటే, "ఆ! ఉంది మేడం కూర్చోండి" అన్నాడు. నేను అటు సైడ్ కూర్చుంటా కిటికీ సైడ్ అన్నా. అంటే కూర్చోండి అన్నాడు. సరే అని కూర్చున్నా. కూర్చున్నాక అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంక ఆమెన కొద్దిసేపు కూర్చుంటేనే ఆ అబ్బాయి కూర్చున్నాడు. కూర్చున్నాక ఇంక మనం ఎక్కడికి పోయినా ధ్యానం గురించి చెప్తా ఉంటాం. మన పక్కన ఎవరున్నా మనకు ఇంగ అవన్నీ ఇంగ మామూలే. ఇట్లా ధ్యానం చేయి బాబు బావుంటది, మంచిది. నీకు బాగుంటదని ఇంగ అది మాట్లాడుతా ఉన్నాం. కాసేపయినాక ఆ అబ్బాయి ఉన్నట్లుండి ఏమన్నాడంటే, "నువ్వు నా లవర్ ఉన్నట్టుండావు" అన్నాడు. "ఏందిరా ఇట్లా మాట్లాడుతున్నావు? నీకేం మతిపోయిందా ఏమి? అసలు నీ ఏజ్ ఏంది? నా ఏజ్ ఏంది? నీకేమన్నా బుద్ధుందా? నేను ధ్యానం గురించి చెప్తా ఉంటే నువ్వు లవర్ అని మాట్లాడతావు నువ్వు. ఈ కాలంలో మంచికి పోతే ఎక్కడ ఇది లేదు" అని నా లోపల నుంచి ఇంగ బాధ తన్నుకొస్తాంది. వీడేంది ఇట్లా మాట్లాడినాడే, ఇట్లా అన్నాడే అనేసి. ఇంగ ఎంత వస్తాందంటే ఇంగ బయటికి ఇంగ రావడమే ఒకటి తక్కువ. ఎంటమ్మటే నా లోపల ఏం చెప్తా ఉందంటే, "నీకు తెలిసింది ఆ అబ్బాయికి చెప్పు. ఆ అబ్బాయి అడుగుతున్నాడు గదా! చెప్పు ఏమైంది?" అనని అంటానే ఓకే అంటానే నాకు కూలయిపోయింది లోపల. ఇంగ సరే ఏం అడుగుతావో అడుక్కో. నేను ఓకే అనుకోని రెడీ అయిపోయి గమ్ముగయిపోయినా. ఇంగ అబ్బాయి అన్ని క్వెషన్‌ల మీద క్వెషన్‌లు అడుగుతా ఉన్నాడు అన్నీ. ఎంతో క్లోజ్‌గా ఉండి ఎన్నేళ్ళో పరిచయం ఉన్న అతనిలాగా మాట్లాడుతున్నాడు. అంత బాగా మాట్లాడుతా ఉన్నాడు. అంత బాగా మాట్లాడుతున్నాడు. అన్నీ అన్నీ చూస్తున్నాడు. అన్నీ మళ్ళీ పాటలు పాడుతున్నాడు. ఎంతో జాగ్రత్త ఇట్లుండాలా నువ్వు, అట్లుండాలా అని చెప్తున్నాడు. మళ్ళా మైదుకూరులో దిగినాక నువ్వు చాలా జాగ్రత్తగా పోవాలా అన్నీ చెప్తున్నాడు. నేనేం పట్టించుకోలే గమ్మున తను అడిగిన దానికి సమాధానం చెప్తూ అట్లా అది జరిగింది. అట్లా జరిగిన తర్వాత నేను ఫోను నంబర్ ఇయ్యని అడిగాను నన్ను. నేనేమి ఇయ్యను నాయనా, నీ అట్లా వాళ్ళకి ఫోను నంబర్ ఇస్తే అంతే సంగతులు అనని ఇట్లే అన్నా మొహం మీదనే. అని నేను దిగిపోయినా బస్సు. దిగిపోయిన తర్వాత ఎంటమ్మడే అవే ఆలోచనలొస్తున్నాయి. ఈ బస్సులో జరిగిన డిస్కషన్ ఇవే మతికొస్తాన్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతాంది? ఎందుకు ఇవన్నీ ఏం జరిగింది? నాకు తెలియాలి అని నేను ధ్యానంలో కూర్చున్నా. నేను అలా ధ్యానంలో కూర్చున్న తర్వాత అప్పుడు నాకు ఏం తెలిసిందంటే, అది రాజుల కాలంలో వెళ్ళిపోయింది. రాజుల కాలంలో నేను రాణి, అతను అతను రాజు. ఆ అంతఃపురంలో ఎంతో ప్రేమగా తిరుగుతున్నాం మేమెంతో అద్భుతంగా ఉన్నామనమాట. మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఆ అంతఃపురం అంతా పరిగెడుతూ అట్లా అనిపించింది నాకి. అప్పుడు ఓరి నాయన! నేను రియల్‌గా తెలుసుకోవాలా, తెలుసుకోవాలా అనుకునేందుకు నా లైఫ్‌లోనే నాకే రియల్‌గా ఇది జరిగింది. ఏవేగన కోరికలుంటే ఏమి కోరుకోకూడదు ఈ ధ్యానంలో అని బాగా అర్థమయింది నాకు ఆ రోజు. ఇంత క్లియర్‌గా వచ్చేసింది ఇది అనేసి ఇంక గమ్ముగయిపోయాను. ఇంక గమ్ముగయిపోయి ఇంక నవ్వుకొని నా అంతకు నేను ఇంగ అట్లా అట్లా గడిచిపోయిందనమాట. ఒకసారి ఇట్లే జరిగింది. మళ్ళీ ఒకసారి హ్మ్. ధ్యాన మహాచక్రం ఫస్ట్ టైమ్ పత్రి సారు జగన్నాథ్ గట్టు పైన జరుగుతాందనమాట. అక్కడ జరుగుతాంటే నేనక్కడికి వెళ్ళాలండి అని అడిగాననమాట మా ఆయన్ని. అంటే "ఏం వద్దు పాప ఉంది గదా! వద్దు" అన్నాడు. ఇంక నాకైతే వెళ్ళాలని నేను ఫిక్స్ అయినా. వెళ్ళాలా అంటే అప్పుడేమైంది, ఇంక మా ఆఫీస్ వాళ్ళు అక్కడ ఏదో పార్టీ చేసుకోవాలనేసి పాణ్యంలో వెళ్ళాలా అందరూ రాండి అని చెప్పినారు. అప్పటికి 1 డే ముందు జరిగేదిది. నాకు మంచి పని చేసినారు. కరెక్ట్‌గా నాకు నేను జగన్నాథ్ గట్టుకు పోవడానికి దీనికి సరిపోయింది అనుకోని ఇంగ ఇప్పుడు ఎట్లా తిరిగి పంపిస్తారు. ఇంగా మామూలుగా అయితే వద్దన్నారు గదా! ఇప్పుడు ఆఫీస్ తరపున పోయి నేను అట్లే పోయి చూసుకొనొస్తా అని అడిగా. అప్పుడు మా అత్తమ్మని గూడా నేను ఇట్లా వెళ్తున్నా అత్తమ్మ అంటే మా అత్తమ్మ అయితే ఇంగా సమాధానమే ఇవ్వలే నాకు పలకలేదామ. ఆమె పలికినా పలకపోయినా నేనే వెళ్ళాల్సిందే మా ఆఫీస్ తరపున అనేసి నేనెళ్ళిపోయినా. వెళ్ళిపోయి ఇంక మేము అక్కడ అంతా చూసుకున్నాము. అంతా పార్టీ అంతా జరిగింది. ఇంకా జగన్నాథ్ గట్టు పోవంటే అది ఎక్కడుందో నాకు తెలీదు. ఎక్కడ పోవాలో తెలీదు. ఇంకా కర్నూలు ఆ మేడం ఒకామె వచ్చింటే ఆమెను అడిగా అనమాట. ఇట్లా జగన్నాథ్ గట్టు ఉందంట కదండీ! అది ఎటు వెళ్ళాలా? ఏమంటే అది అడవిలో ఉంటుంది. మీరెట్లా వెళ్తారు? అందులో ఈ టైంలో ఇప్పుడే 12 అయితా ఉంది. మీరు ఎట్లా పోతారు మేడం? వద్దు లేడీస్ ఒక్కరే ఉన్నారు. భయమేస్తది వద్దు అని అన్నారు. "ఏం లేదులే మేడం నన్నక్కడ దింపండంటే" వాళ్ళ వెహికల్‌లో తీసుకువెళ్ళి నన్ను అక్కడ దింపారు. ఆమె మాత్రం భయపడతానే ఉంది. నా ఫోను నంబర్ ఇప్పించుకొని నీకు మళ్ళా ఫోను చేస్తానని తీసుకుంది. వద్దు ఇంత టైంలో 12 అయితా ఉంది వద్దు అనింది. నేను వెళ్ళాలా అని ఫిక్స్ అయిపోయాను. అనేసి వెళ్తానే వెహికల్ దిగుతానే ఒక ఆటో వచ్చింది.
ఆటో వస్తానే దాంట్లో ఒక అతను కూర్చోన్నాడు. కూర్చుంటే ఇట్లా జగన్నాథ్ గట్టుకు పోవాలా అనని ఆ మేడం అడిగింది. చెప్పింది. నాకు ఆ పేర్లు కూడా తెలీదు అప్పట్లో. అంటే నేను కూడా జగన్నాథ్ గట్టుకు పోతే నేను నేను తీసుకెళ్తాను ఆ మేడంని అని నన్ను అతను ఆటోలో కూర్చోబెట్టి నేరుగా తీసుకుపోయినాడు. జగన్నాథ్ గట్టు దగ్గరికి తీసుకుపోయినారు. ఆ మేడంకి చెప్పేసి బాయ్ మేడం అనేసి నేను అక్కడికెళ్ళాను. జగన్నాథ్ గట్టు కానించి మళ్ళీ లోపలికి వెళ్ళాలంట. అది 3 కిలోమీటర్లో ఏమో ఉందంట. అది నాకు తెలీదు. ఆమె అక్కడికి పోతానే ఇంగ దిగేసి ఇంకా ఆ ఆటో అతను ఏం చెప్పింటే, "నేను రాను లోపలికి. ఈ టైంలో, ఈ అడవిలో నేను రాను. నేను ఇక్కడి వరకే డ్రాప్ చేస్తాను" అనేసి ఆటో అతను ఎళ్ళిపోయినాడు. ఇతను నిలబడుకొని ఉన్నాడు. నాకు తోడు ఉండాలనేసి. అంతలోకి ఒక కారొచ్చింది. కారొచ్చి ఇట్లా మేమిద్దరం నిలబడుకుంటే ఇట్లా డోర్ తీసినారు. ఏసీ ఏసినారో ఏమో చల్లగా గాలొచ్చింది. అందులో ఒక మేడం వండుకొని ఎవరు మేడమో, సారో తెలీదు. ఇట్లా డోర్ తీసి, "ఆ మేడంని ఒక్కదాన్నే తీసుకుపోతాము" అనన్నారు. అంటే అతను వండుకొని, "ఆ మేడం తీసుకుపోతే చాలు. నేనెట్లైనా వస్తాను. ఆ మేడంని తీసుకెళ్ళు" అన్నారు. అంటే వాళ్ళు నన్ను ఆ కార్‌లో తీసుకొని లోపలికి తీసుకొని పోయినారు. లోపలికి తీసుకుపోయినాక అక్కడికి పోయినాక మళ్ళా తాపలున్నాయి పైకెక్కేది. తాపలుంటే ఇంగ నా చేతిలో లగేజ్ ఉంది. 2 బ్యాగులున్నాయి. నిలబడుకోనున్నా. ఎవరో ఇద్దరొచ్చి నా బ్యాగులు తీసుకొని, "మేడం మేము పైన వెయిట్ చేస్తా ఉంటాం. మీరు పైకి రాండి మేడం" అనేసి వాళ్ళు టకటకా వెళ్ళిపోయినారు పైకి. పైకి వెళ్ళిపోయినాక నేను నిదానంగా వెళ్ళిపోయి నా కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాగులు పట్టుకొని వాళ్ళు. నాకు బ్యాగులు ఇచ్చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినండి. వాళ్ళని ఏమి అడగలే, ఎవరిని అడగలే. మనము ఈ ధ్యానాన్ని నమ్ముకుంటే ఎంత అద్భుతమో చూడండి. అందులో నైటు 1 అయితాంది. భయము లేదు. ఏమి లేదు. వెళ్ళాలా సార్‌తో కలవాలా అనే తపన తప్పితే ఇంకేం లేదు. ఎంత అద్భుతంగా మాస్టర్లు హెల్ప్ చేసినారని నాకైతే ఇంకా ధ్యానం మీద ఇంకా గౌరవం పెరిగింది. ఇంకా ఇదనమాట. అట్లా జరిగింది. ఆ పైకెళ్ళిన తర్వాత ఆ 3 రోజులు అక్కడ ఉండి సార్‌తో ఉండి బాగా ఆహ్, ఎంత అద్భుతంగా జరిగిందో ఆ రోజైతే ఫస్ట్ టైమ్ జగన్నాథ్ గట్టు మీద స్టార్ట్ చేసినారనమాట అప్పట్లో. సరే అని అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళా ఇంటికొచ్చామనమాట. ఇంటికొచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏమైందంటే ఇంకా సెంటర్ పెట్టాలా అని అనిపిస్తోంది. సెంటర్ పెట్టాలంటే నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు. కానీ పెట్టాలని ఉంది. ఏం జేయాలో అర్థం గాలే. అర్థం గాకోకుంటే మాది విజయనగరం వీధిలో మా ఫ్రెండు ధనలక్ష్మి ఉంది. వాళ్ళ ఇంటికి పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి సార్ వస్తున్నారు. అంటే నన్ను పిలిచింటే నేను వెళ్ళాననమాట. వెళ్తే అక్కడేమైందంటే ఇంగ సార్ వచ్చినారు టిఫిన్‌కేమో అందరూ కూర్చోనున్నారు. నాకో బౌల్ ఇచ్చినారు. "అది కడుగు పొమ్మా సార్‌కి సాంబార్ పెట్టాలా" అంటే నేను సింక్ దగ్గర పోయి క్లీన్ చేసుకుంటా ఉన్నా. సారు చెయ్యి కడుక్కోవడానికని అక్కడికొచ్చాడు. అక్కడికొచ్చి ఇట్లా చూస్తున్నాడు నన్ను. కళ్ళల్లో కళ్ళు. ఎప్పుడైనా సార్ నేనేం మాట్లాడను, సార్ నాతో ఏం మాట్లాడు ఏ రోజే గాని. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు. చూసి నా రైట్ సైడ్ ఇలా అన్నాడు. అప్పుడు నాకు ఒక రైట్ సైడ్ అంతా ఇట్లా లాగుతా ఉండింది ఏదో. అది ఎళ్ళిపోయింది నాకు. సార్ అలా అంటానే మా మరుసటి రోజే సెంటర్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇంక మా ఫ్రెండ్ సర్ఫరాజ్ అని ఉన్నాడు. తను పరిచయం అయినాడనమాట. తనతో చెప్పినాను ఇట్లా సెంటర్ పెట్టాలంటే, "నేను బెంగుళూరు వెళ్తున్నాను. ఇదంతా ఎవరు మెయింటైన్ చేస్తారు మళ్ళా కొద్ది రోజులకు. అదంటే నీకెందుకు పెట్టు ఎన్ని రోజులన్నా ఉన్ని. నువ్వు ఎన్ని రోజులన్నా ఉండు" అనేసి అనుకోని పెట్టాలనుకున్నాం. సరే పెట్టాలా బానే ఉంది. డబ్బులు కావాలి గదా! సెంటర్‌కి అని అన్నాడు. అంటే అప్పుడు నేను ఒకటే ఆలోచన చేసుకున్నా. డబ్బులు కావాలి గదా! సెంటర్‌కి అనుకోని, అప్పుడే నాకు అదే బిజినెస్‌కని మా ఆయన గోల్డ్ అంతా తీసుకున్నాడు నాది అంతా ఆయన. ఇంగా ఎందుకు అప్పు చేయడం అనేసి నేను ఆయనకంతా గోల్డ్ ఎంతో ఇచ్చేసినాను నాదంతా. ఒక 30 తులాల దాకా ఉంది. తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి నా దగ్గర. కమ్మలు, జుంకీలు, పాపడి బొట్టు ఇట్లాంటివన్నీ. అవన్నీ సుమారుగా ఉన్నాయి. ఇంగా అవన్నీ అమ్మేసి 30, 40,000 డబ్బులొచ్చింది. సరే అనేసి ఇంకా దాంతో సెంటర్ స్టార్ట్ చేసినామన్నమాట. పైన పెట్టేసి ఇంకా అంతకుముందు మేము ఐస్ క్రీమ్ పార్లర్‌లు పెట్టింటే దాంట్లో ఫ్యాన్‌లు, చైర్స్ ఇంకా ఏమో కొన్ని ఉన్నాయి. ఫ్యాన్‌లు అట్లాంటివన్నీ. అవి సెట్ అయిపోయినాయి. ఆ సెంటర్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా నీట్‌గా వచ్చింది. బుక్స్‌కి వేరే వాళ్ళు డొనేషన్ చేసినారు. మా సర్ఫరాజ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మా శివ వీళ్ళందరూ ఉన్నారు. ఇంక మా అక్క చీరలకు అమౌంట్ ఇచ్చింది. ఇంగ సెంటర్ బాగా అయిపోయింది. ఇంక సెంటర్‌లో అందరూ వచ్చేవాళ్ళు. సెంటర్‌లో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే,
సెంటర్‌లో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటుంటే గోల్డెన్ ఎనర్జీస్ బాగా వస్తాన్నాయి. ఏమి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అట్లా అనుకున్నా. అంటే మన పిరమిడ్ వచ్చేసి ఈజిప్ట్ పిరమిడ్‌కి కనెక్ట్ అయింది అనని నాకు చెప్పినారు మాస్టర్స్. అదెట్లా? అది ఫారెన్‌లో ఉంది. మా పిరమిడ్ ఏమో ఇక్కడుంది. ఇదెట్లా కనెక్ట్ అయిందని నేనేం బుక్స్ అవన్నీ చదువుకోలే గదా! ఎక్కువ ఏం చదివేదాన్ని గాదు. నాకన్నీ తెలీదు. ఇంగ ఏం జరిగిందనేసి ఇది నిజమా? కాదా? అనేసి మా ఫ్రెండ్‌ని సర్ఫరాజ్‌ను అడిగినా. ఇట్లా అన్నారు మాస్టర్స్. ఇట్లా గోల్డెన్ ఎనర్జీస్ ఇట్లా కనెక్ట్ అయింది ఇట్లా అన్నారు అంటే, అప్పుడు తనన్నాడు. అది ఈజిప్ట్‌లో ఉండే పిరమిడు భూమికి సెంట్రల్ పాయింట్ అది. అన్ని పిరమిడ్స్ కనెక్ట్ అయితాయి. మన కరెంట్ ఏ విధంగా ఎట్లా కనెక్ట్ అయ్యి ఎట్లా ఉంటుందో, ఆ విధంగా అట్లా కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ అవి అనన్నాడు. ఓహో! అవునా! అని అనుకోని ఎంత అద్భుతం అబ్బా! అనిపించింది నాకు. ఇంకా ప్రేమ ఎక్కువ అట్లా అన్నీ తెలుసుకునే కొద్దీ. అట్లా ఉండింది. ఇంగా కొద్ది రోజుల తర్వాత ఇట్లా జరుగుతా ఉండింది. కొద్ది రోజులకి నాకు బాగా సెంటర్‌లో హాస్టల్‌గా బాగా జరిగేటివన్నమాట. ఆ మాస్టర్‌లు సర్జరీస్ అట్లా చేసేవాళ్ళు. చిన్న చిన్న లిల్లీపుట్స్ లాగా వచ్చేవాళ్ళు మా సెంట్రల్‌కి. చైర్‌లో కూర్చొని వాళ్ళు మెడిటేషన్ చేసేటోళ్ళు. నాకట్లా కనిపించేవాళ్ళు. ఆ చైర్‌లలో కూర్చొని సర్జరీస్ ఏంది ఇలా గూడా చేస్తారా సర్జరీస్ అని అనుకునేదాన్ని. ఏదో వింత వింతలుగా అన్నీ. ఆహ్, ఒకసారి ధ్యానంలో కూర్చుంటే ఈ చక్రాస్ ఇవన్నీ ఏమంటారు అవి? సీట్లు అవన్నీ వచ్చినాయి గదా! ఇప్పుడొచ్చినాయి. అప్పుడు అవన్నీ తెలీదు. అప్పుడు అవన్నీ అవి తయారు చేసేవాళ్ళు. అవన్నీ క్రాఫ్ట్ కనిపించేవి నాకు. హలో! క్రాఫ్ట్ సర్కిల్స్ మేడం. ఆ! అవే ఓకే మేడం తెలీదు. క్రాఫ్ట్ అవన్నీ సర్కిల్. మెడిటేషన్‌లో చాలా హైట్ ఉండేవాళ్ళు చేసేవాళ్ళు. చేస్తుంటే మళ్ళా ఓహో! ఇవే గదా! నాకు కనిపించింది అనేసి నేను మళ్ళా భౌతికంగా వచ్చినాక చూసాను. అట్లా కనిపించేవన్నమాట. అట్లా జరుగుతా ఉండింది. ఇంకా ఏమో నాకు గుర్తుకు రావట్లేదు. ఒకసారి ఏమైందంటే మా సెంటర్‌కి అంజి అని ఒకతను వచ్చేవాడు. మా ఫ్రెండ్స్‌లలో ఆ అబ్బాయి ఒకడనమాట. మేము ఫ్రెండ్స్ అంతా నలుగురం శివ, అంజి, దస్తగిరి, మా అక్క, మా సర్ఫరాజ్ మేమంతా ఫ్రెండ్స్ అనమాట. మేమందరం కూర్చొని బాగా మాట్లాడుకునేవాళ్ళం సెంటర్‌లో అన్నీ. అట్లా అన్నీ ఎన్ని జన్మలో చూసుకున్నాం అందరము అదే అంతా ఒకే దగ్గరే ఉండేవాళ్ళం అంతా. అట్లా ఉండింది. ఆ అబ్బాయికి పెళ్లయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళింట్లో మాంసం అంతా బాగా తినేవాళ్ళంట అందరూ. ఇవి గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా! పెంచి అమ్మేటోళ్ళు. ఈ అబ్బాయి ఒక్కడు ధ్యానం చేస్తాడు. ఇంట్లో వాళ్ళు చెప్తా అంటే వినడం లేదు మేడం. ఇట్లా పిల్లలకు గూడా పెడుతున్నారు. నాకు బాధయితాందని చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాడు. ఆ అబ్బాయి మాత్రం ఏదో ఒక రోజు మారతారులే అని నేను రోజు చెప్తూనే ఉన్నాననమాట. చెప్తూ ఉంటే ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు చానా బాధపడినాడు ఆ అబ్బాయి. నా వల్ల కావడం లేదు మేడం. ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళంటే తింటే తింటారు. పిల్లలు గూడా పెడుతున్నారు వాళ్ళు. నాకు చానా బాధగుంది. వాళ్ళు తిన్నప్పుడల్లా అనన్నాడు. ఇప్పుడు నేను ఒక డిసిజన్ తీసుకున్నా. ఇంక మనము ర్యాలీ పెడదాం మీ ఊర్లో అంజి. లేకపోతే కాదు అని నాకు అప్పటికప్పుడు అనిపిచ్చింది. అని ఇంక మేడం ర్యాలీలన్నీ మా ఊర్లో ప్రొద్దుటూరులో సుజన మేడం బాగా కండక్ట్ చేస్తది. ఆ మేడంకి ఫోను చేస్తే ఆ మేడం వచ్చిందనమాట. మేడం ఇట్లా అంజి వాళ్ళ ఊర్లో ర్యాలీ పెట్టాలా? ఆ అబ్బాయికేం తెలీదు. నాకు ఏం పెద్దగా ఏం తెలీదు. అక్కడ టిఫిన్‌కి అవన్నీ మీరే ఏర్పాటు చేయాలా? అక్కడంతా ఖర్చు ఎంతనో చెప్తే మేము డబ్బులిస్తాము. ఎంతవుతుందంతా అంటే ఆ మేడము అన్నీ ఆమె టిఫిన్ చేపిచ్చింది. అన్నీ ర్యాలీకి సంబంధించి అన్నీ తీసుకొచ్చింది. ఆమె ఎంత అడిగిందో ఆమె అంత డబ్బులు మేము ఇచ్చేసినాం. ఇచ్చేసి ఆ ఊరంతా ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజు. నేను ఆ ర్యాలీకి చెప్పినాను, అంతా చేసినాను గానీ, నేను వెళ్ళలేకపోయినా. మా పాప బెంగుళూరు చదువుకుంటుంటే, ఆ పాప ఊరికెళ్తాంది. నేను ఆ రోజు వెళ్ళలేదనమాట. ఆ రోజు నైటయితే ఎందుకో నాకు తెలీదు. ఏ కారణం లేదు. ఒక్కటే ఏడుపొస్తా ఉంది. ఆ ర్యాలీకి వెళ్ళలేకపోయినానో, ఏమో నాకేమో అర్థం కాలే గానీ, ఏం జరిగిందో. ఎంత ఏడుపొస్తుందంటే అంత ఏడుపొస్తుంది. దాన్ని వదిలేసేసినా. ఇంకా ఆ ఊర్లో అట్లా ర్యాలీ బాగా జరిగింది గదా! ఆ ర్యాలీ జరగడంలో వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ మారిపోయినారు. వాళ్ళ బంధువులు మారిపోయినారు. వాళ్ళ అమ్మ మారిపోయింది. ఆ గొర్రెలవన్నీ అమ్మేసినారు. అమ్మేసి అదంతా డబ్బులంతా మన ఊర్లో ప్రొద్దుటూరు పిరమిడ్ కడుతున్నా దానికి ఇచ్చేసినారు. ఇచ్చేసి తర్వాత ఆ అబ్బాయి అప్పు చేసి పిరమిడ్ కట్టినాడు ఆ ఊర్లో. బాగా పిరమిడ్ కట్టినాడు. తర్వాత వాళ్ళ అమ్మ అయితే ఎవరింటికి వెళ్ళేది గాదు. ఆమెకు అంత ఇదనమాట. అటువంటి ఆమె మారిపోయి ఆమెకు ఏదో హెల్త్ బాగోలేకపోతే హెల్త్ బాగయింది. అందరి ఇళ్ళకి పోయి ధ్యానం చేసి రండి మా పిరమిడ్‌కి రండి అని అందరిని పిలిచేదామె.
వాళ్ళ బంధువులు అందరూ మారినారు. ఎంత ఆశ్చర్యమైందంటే మాకు, అంత ఆశ్చర్యమైపోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉన్నాయి అంజి. అవన్నీ నువ్వు చూసుకోవాలా. ఇంకా నువ్వు నీ పని ఇదే బాగా చెయ్యి అనేసి చెప్పాననమాట. ఇంకా ఆ అబ్బాయి బాగా ఎక్కడన్నా ఇట్లా పాల్గొనడం ఇట్లా అన్నీ చేసుకుంటూ ఉండేవాడు. మా ఇంట్లో మేము బాగా ధ్యానాలు అవన్నీ బాగా పెట్టేదాన్ని. పౌర్ణమి ధ్యానాలు అట్లా. పౌర్ణమి ధ్యానం పెట్టినప్పుడు ఒకసారి వాళ్ళ అత్తని తీసుకొచ్చినాడు. అత్త అంటే తన భార్య వాళ్ళ అమ్మను తీసుకొనొచ్చినాడు. ఆమె కూర్చొని ధ్యానం చేసి, "ఎంత అద్భుతంగా ఉంది మేడం ధ్యానం అంటే ఇదేనా? నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసంటే ఎంత ఆనందంగా ఉందో. నేను కూడా మా ఊర్లో ఇట్లా ర్యాలీలు పెడతాను. అంజీ చేసినట్లే నేను కూడా చేస్తాను. నాకు సోల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఏమేమో జరుగుతా ఉన్నాయి నాకక్కడ" అంటే, "అయితే ర్యాలీ పెట్టించండమ్మా. మేము నీకు అన్ని ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ ఏముండవు వెళ్ళిపోతాయి" అని చెప్పాం. ఆమెన ఆమె గూడక అక్కడ వాళ్ళ సైడ్ అంతా వాళ్ళ బంధువులంతా మారిపోయినారు. వాళ్ళు మారిపోయిన ర్యాలీలు పెట్టించి చాలా అద్భుతంగా వాళ్ళ అత్తగారి సైడ్ అంతా బాగా జరిగింది. ఇక్కడ మా సెంటర్‌లో మేము బాగా మెడిటేషన్ పెట్టించేవాళ్ళము. ఒకసారి అయితే తటపతి రాఘవరావు గారు సారొచ్చారు. ఆ సారొస్తే ఇంక భోజనాలు అవి ఇవి చాలా హంగామా ఉంటది. చాలా ఖర్చుంటది. కానీ మా దగ్గర ఏం లేదు. మా శివ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. "మేడం ఇప్పుడు భోజనాలు పెట్టాలి సారొస్తే ఎట్ట చేస్తావు" అని అన్నాడు. "ఏమో శివ తెలీదు. పెట్టాలైతే పెట్టాలా. ఎట్ట పెట్టాలో తెలీదన్నా." అంటే ఆ మాటల్లో ఏమన్నా అంటే, "ధ్యానం చెయ్యకోకుండా ఉండే వాళ్ళతో పెట్టించి చూద్దాం నువ్వు. ఎట్లా పెట్టిస్తావు? ధ్యానం చేసేటోళ్ళను ఎవరినేం అడగొద్దు. పెట్టించాలా నువ్వు" అన్నాడు. అయినా నేను మామూలుగానే నేను ఎవరిని అడగను. అని అనేసి, "ఈ మాట అన్నావా నువ్వు? సరే నువ్వు చెప్పినట్లే చేస్తా. ధ్యానం చెయ్యకోకుండా వాళ్ళతోనే భోజనాలు పెట్టిస్తా" అని ఇంగ ఆలోచన చేసుకొని ఎవరుండారబ్బా అని నాకు తెలిసినాయన రామసుబ్బాడన్న ఒక అన్న ఉన్నాడు. ఆయనకు ఫోను చేశారు. "అన్న మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడ భోజనాలు పెట్టించాలా మీరు" అని. అంటే వాళ్ళ భార్యకి బాగలేదని ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు. ఉంటే "ఇట్లుందమ్మా" అంటే, "బావుంటదిలెండి మీ భార్యకి గూడక పెట్టించండి" అన్నా. ఆయన ఆ మాట అంటానే, "ఏమేం కావాలమ్మా" అన్నీ అని బ్రహ్మాండంగా స్వీట్లు సహా ఎంత అద్భుతంగా భోజనాలు ఏర్పాటు చేసినాడో ఆయనైతే. అంత బాగా చేసినారు. చేస్తేనే వాళ్ళ వాళ్ళ వైఫ్‌కి కూడా బాగయిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరొచ్చి వడ్డించి అంత బాగా చేసినారు. ఆ రోజుకి అదయిపోయింది. ఆటోలకి గూడక వాళ్ళే డబ్బులు ఇచ్చేసి, వాళ్ళే ఇంగ అన్నీ తీసుకొని నేనైతే ఒక రూపాయి గూడా ఏం పెట్టిందిలే ఊరికే అనుకోవడమే. అట్లా జరిగి వెళ్ళిపోయినారు. అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎప్పుడన్నా మాకు క్లాసులొచ్చి ఎవరన్నా క్లాసులు పెట్టిమని అడుగుతా ఉంటారు. అప్పుడు నా దగ్గర ఏమి ఉండేది గాదు. కానీ మా అక్క హెల్ప్ చేయడమో, ఎవరో ఒకరు నాకట్లా హెల్ప్ చేసేటోళ్ళు. ఆ కార్యక్రమం జరిపేవాళ్ళం. చాలా అద్భుతంగా అట్లా ఎన్నో ర్యాలీలు గాని, ఒకసారయితే ర్యాలీ పెట్టాలని మా జయ మేడం అడిగింది. చూస్తే నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడేమైందంటే మేము హుండీలో డబ్బులేసాం. దేవుడికే కదా హుండీ డబ్బులు ఏం చేస్తాంలే అనేసి ఆ హుండీ డబ్బులు తీసుకొని ఎంతనో 6000 ఎంతనో ఉండింది. అదంతా ధ్యాన ప్రచారానికి, ర్యాలీకి పెట్టేసి, భోజనాలు అందరికి పెట్టేసింది. ఆ డబ్బులు అంటే ఇంక మళ్ళా జమ చేసి, మళ్ళా దేవుడికేమో పెట్టేసినాం ఎందుకనేసి. అట్లా జరిగింది. ఇట్లా ఇంకొకసారి మళ్ళా ర్యాలీ పెట్టి చాలా బాగా పెద్దదిగా అని అనుకున్నాం. అప్పుడు కూడా అమౌంట్ ఉండేది గాదు. అన్నీ ఉంటాయి గానీ డబ్బుండదు. కానీ చెయ్యాలా? ఎట్లా చేయాలా? కానీ మా అత్తమ్మదేదో ఓల్డ్‌ది పట్టు చీర అంటే అది అమ్ముంటే అది మాకు ధ్యానానికనే ఎక్కువొచ్చింది డబ్బులు. ఖర్చులు పోను వచ్చింది ఎక్కువ అమౌంట్. ఇంగా చానా అద్భుతంగా జరిగింది. భోజనాలు అందరికీ అన్ని ఏర్పాట్లు జరగడం అన్నీ బాగా జరిగినాయి. ఇట్లా ఏది కావాలంటే అది. హ్మ్. కానీ పేరుకి మాత్రం లేదు. మాకు ఆ అవసరాలనేది ఏం లేకుండా, బాధ అనేది లేకుండా జరుగుతూ ఉండేది మా ఇంట్లో. ఇట్లా జరుగుతూ ఉండగా ఫస్ట్ టైమ్ అనమాట మా ఊర్లో శాకాహార ర్యాలీ, మెగా ర్యాలీ చేశారు. అంటే దీనికన్నా ముందు ఒకసారి అందరు మీటింగ్ పిలిచారు. పిలిచితే అందరూ డబ్బులియ్యాలా అనని చెప్పండి అని అడుగుతున్నారు అందరిని ఆడ కూర్చొని. ఒక్కరన్నా లేసి ఏం చెప్పలే. నేను సడెన్‌గా లేసి మేడం నా తరపున 10,000 అని చెప్పేసిన. అని అనేసేసిన. అంటే ఇంక మళ్ళీ మా అక్క వండుకొని, నీ దగ్గర ఒక రూపాయి లేదు 10,000 అని పెద్ద చెప్పినావు లెవెల్‌గా నువ్వు" అని మా అక్క అనింది. మా అక్కని ఎవరో అన్నారో గుర్తులేదు అన్నారు. ఏమో నాకు తెలీదు. పలికిచ్చింది అన్నా. నేనన్నాక మళ్ళీ అందరూ లేసి అందరూ చెప్పినారు. ఫస్ట్ నేనే లేసి అన్నా. ఫస్టే. ఆమెన అట్లా జరిగింది. జరుగుతానే నేనేమనుకున్నా మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు గదా! తలా రూ. 1000 ఇయ్యండి. ఆడ అమౌంట్ సరిపోతదని అందరితో తలా రూ. 1000 మా ఫ్రెండ్స్‌ని అడిగిపించుకొని వాళ్ళకి ర్యాలీకి 10,000 ఇచ్చేసింది. ఆడికి అది అయిపోయింది.
ఇట్లా జరుగుతా ఉండింది. ఎంత అద్భుతంగా జరుగుతా ఉండిందో ర్యాలీలు. ఇట్లా ఉండంగా ఒకసారి ఏమైందంటే బెంగుళూరుకొచ్చానమాట. బెంగుళూరుకొచ్చినప్పుడు అక్కడ సేతు క్లాస్ జరుగుతుంది బాలకృష్ణ సార్‌ది. బాలకృష్ణ సార్ సేతు క్లాస్ జరుగుతా ఉన్నప్పుడు 3 డేస్ అన్నమాట. 3 డేస్‌లో నేను ధ్యానంలో కూర్చోండమ్మా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాడు సార్ అప్పట్లో. కూర్చొని నాకు ఎనర్జీ తీసుకుంటుంటే తింటున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటికైనా. ఆమె నాకు కూర్చొని ధ్యానంలో కూర్చుంటే అండాలు అండాలు తింటూనే ఇట్లా పడేస్తానా? ఇదేందిరా నాయన ఇట్లా తింటానా? ఒక్కొక్క అండాలు ఏదేదో గటెదురుగా తిన్నట్టు ఇట్లా పడేస్తాడు అట్లుంది. తినడము, పడేయడము. భయంకరమైన నొప్పులు. ఎంత నొప్పులంటే అంత నొప్పులు జరుగుతాన్నాయి. ఆ రెండే జరిగినాయి నాకు 3 డేస్. నొప్పులు, నేను ఎనర్జీ తీసుకుంటున్నా. నొప్పులు, ఎనర్జీ తీసుకుంటున్నా. అట్లా ఉంటే ఆమె నా 3 రోజులు అయిపోయింది. ఇంకా కౌన్సెలింగ్ అందరూ మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు. ఏం జరిగిందమ్మా నీకని నన్ను అతను అడిగారు. అంటే ఏం జరిగిందో తెలీదు సార్ ఇట్లా జరిగింది. అండాలు అండాలు తీసుకున్నట్లుంది ఫుడ్డు. మళ్ళీ భయంకరమైన నొప్పులు నాకు అని అన్నా. అంటే ఏం జరిగిందో నాకు తెలియాలా అనుకోని కళ్ళు మూసుకొని కూర్చోండి అన్నాడు. అంటే సర్లేని మెడిటేషన్‌లో కూర్చున్నా. ఆయన చెప్పినట్లు ఏం జరిగిందో నాకు తెలియాలి అనుకోని కూర్చుంటానే ఒక రోడ్డు అద్భుతంగా కనిపిసింది. క్లియర్ అయింది అని ఆయనని. నేను ఆయనకి చెప్పాను. ఒక రోడ్డులాగా నీట్‌గా క్లియర్ అయిందని వచ్చింది సార్ అన్నా. అది ఏం జరిగింది తెలియాలా అనుకో అన్నాడు. అంటే ఇదేం జరిగింది? ఆ రోడ్ ఏంది? క్లియర్ ఏంటి? నాకు అర్థం కావాలా అనుకున్నా. అప్పుడు ఏం జరిగిందంటే మెడ్రాస్ దగ్గర శివకాశి అని ఉంది గదా! శివకాశి దగ్గర ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు దగ్గర మా అక్క ఒక జన్మలో నాకు అమ్మ అనమాట. నాకొక 3 ఏళ్లున్నాయి. అందరూ అది పేద కుటుంబంలాగా ఉంది. అందరం దాంట్లో 10 మంది దాకా ఉండారందరూ. అంటే అక్కడ పటాకులు ఫ్యాక్టరీ. అక్కడికి ఈమె పని చేయనీకి పోతా ఉంది మా అక్క. నన్ను తీసుకెళ్ళింది. నన్ను అక్కడికి తీసుకుపోయి నేను ఆడుకుంటూ ఆ పటాకుల ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయిందనమాట. పేలిపోయింది. తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మ, కర్మ అంటుతుంది. అంతే. చిన్న పిల్ల గాదు, పెద్ద పిల్ల గాదు. అంటుకుంటుంది. ఆ కర్మ క్లియర్ అయింది అని నాకు అది మెసేజొచ్చిందనమాట. అందుకే అంత భయంకరమైన నొప్పులు, అంతగా ఎనర్జీ తీసుకున్నా అని నాకు అది అర్థమైందనమాట. ఇట్లా అయిందంటే వెరీ మేడం, గుడ్. మేడం ఒక్క నిమిషం. ఏం జరిగిందక్కడ? మీరు క్లియర్‌గా చెప్పరా? అర్థం అవ్వలేదు. ఆ పేలడానికి కారణం ఏంటి? ఆ పేలడానికి నేను ఆడుకుంటూ ఉన్నాను మేడం. చిన్న పాపను గదా! ఆ! 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 నేను ఆడుకుంటూ నా చెయ్యి తగిలి ఆ పటాకులు పేలిపోయింది. ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయింది. ఓకే. 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 తెలిసి జరిగినా, తెలియక చేసినా కర్మ అంటుకుంటుంది గదా! యెస్. యెస్. ఆహా కర్మ ఇక్కడ సెవెంత్ క్లాస్‌లో నాకు క్లియర్ అయిందని వచ్చిందనమాట. అందుకే అంత నొప్పులు, అంత ఎనర్జీ తీసుకున్నాననమాట. అట్లా జరిగింది. అనేసి ఇంక మళ్ళీ కూడక నేను బెంగుళూరు వచ్చినాక కూడక ఒకసారి మళ్ళీ ఓసోది క్లాస్ ఉంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎవరెవరో వచ్చారు. నాకెవరు తెలీదు వాళ్ళందరూ. ఎంత ప్రేమగా ఉన్నారంటే వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయడము, చానా బాగా చూసుకుంటన్నారు. ఇంక నేను మళ్ళీ ఊరికొస్తానంటే, "మా కార్‌లో రండి మేడం" అని నన్ను బస్ స్టాండ్ వరకు వాళ్ళ కార్‌లో ఎక్కించుకొని, బ్యాగులు తీసుకొని మళ్ళా ఇక్కడ వదిలిపెట్టి చానా బాగున్నారు. నాకు మళ్ళీ డౌటొచ్చింది. ఇంటికొచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చుంది. ఎవరు వీళ్ళందరూ? నాకు సంబంధమే లేదు. ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఎవరు వీళ్ళంతా? అని అనుకుంటే నాకప్పుడు ఆ ఫ్యాక్టరీలో పేలిపోయిన ఆత్మలు వీళ్ళంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలు తీసుకో ఉండారు. ఒక్కొక్క ఏరియాలో ఒక చిన్న పిల్లలుగా, పెద్దోళ్ళుగా వాళ్ళందరూ వీళ్ళు అన్నారు. అని నాకు మెసేజొచ్చింది. మళ్ళా ఇంటికొచ్చాక మంటలు కనిపించినాయి. మళ్ళా వీళ్ళు కనిపించి అంత మళ్ళా క్లియర్‌గా నాకది అర్థమైంది. వాళ్ళు మళ్ళా జన్మ తీసుకొని హ్యాపీగా ఉండారు ఆ ఆత్మలన్నీ అనేసి. అట్లా జరిగిందది. తర్వాత మళ్ళీ ఇట్లనే ఏమైందంటే ఒకసారి నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి మేడం ఒకసారి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే మాకు కొంచెం డబ్బులు ప్రాబ్లమ్ అనేసి ఆపరేషన్ చేపించాలా అన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడలేబ్బా అనేసి నేనేం చేసిన సుజనా పిరమిడ్‌కే వెళ్ళేదాన్ని. వెళ్ళి రోజు బాగా మెడిటేషన్ చేసుకొని ఇంటికొచ్చేదాన్ని. అంటే దీనికన్నా ముందు వైజాగ్‌లో ఏం జరిగిందంటే సేతు క్లాస్‌లోనే అనుకుంటా. ఆ రోజు క్లాస్‌లో కూర్చొని అందరం ధ్యానం చేసుకుంటాను. నాకైతే వాళ్ళు ఏదో చెప్పారు. సూర్యుడు కిరణాలు ఇలా పడి కిడ్నీలు కనిపిస్తున్నాయి. ఆ సూర్య కిరణాలు పడి ఆ కిడ్నీలో స్టోన్స్ అన్నీ పిండి పిండి అయిపోయినట్లు కనిపించింది నాకు ఆ రోజు.
ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు ముందు హాస్టల్‌లో జరుగుతుంది మనకి ఎవరికైనా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మళ్ళా ఇది బయటకు వచ్చాయనమాట స్టోన్. అవి కదిలి బాగా పెయిన్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు నన్ను. చేస్తే ఇంకా వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే నాకు వద్దు అనేసి నేను వచ్చేసిన. వచ్చి మాకు ఆ డబ్బులు లేదు వద్దు అని మా ఆయనకి చెప్పేసి వచ్చేసిన. వచ్చి ఇంక సుజన పెరుముడి పోవాలనేసి రోజు వెళ్ళేదాన్ని. వెళ్తానే నాకు ఒక స్టోన్ కదిలేది. కదిలి ఇంకా బాగా 2 డేస్ పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండి ఆ స్టోన్ పడిపోతుంది. అట్లా అన్ని స్టోన్స్ అట్లా పడిపోయినాయి. లాస్ట్‌లో ఒకటి మాత్రము భలే నొప్పులొచ్చినాయి. నాకు మాస్టర్‌లొచ్చి చాలా హెల్ప్ చేసినారు. ఆ స్టోన్ ఎంత పెద్దగుందంటే అంత పెద్దగుంది. బాగా పెయిన్ అనుభవించాననమాట. అనుభవించేసి అది గూడా ఆ స్టోన్ ఎళ్ళిపోయింది. ఇంకేం లేకుండా పోయినాయి. ఎంత అద్భుతం అనిపించింది. మళ్ళీ ఒకసారి ఏమైందంటే నేను ప్రతి ఇయర్ కడతాల్‌కి వెళ్ళేదాన్ని. అట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, బాగా నాకు డేట్స్ వెళ్ళిపోయేటియి. బాగా కంటిన్యూ‌గా బ్లీడింగ్ అయితాంది 3 నెలల నుంచి. నేను టాబ్లెట్లు అవన్నీ మింగాలే హాస్పిటల్‌కి వెళ్ళలేదు. అట్లా ఉంటే అయినా నేను కడతాలకు ప్రతిసారి వెళ్ళాలి. నాకు దీంతో సంబంధం లేదనేసి నేను వెళ్ళిపోయాను అట్లే. వెళ్ళిపోతానే 3 డేస్‌కే ఆగిపోయినాయి ఆ ఎనర్జీస్‌కి. 3 నెలల నుంచి నాకు బాధ పెట్టింది. 3 డేస్‌కే నాకొక నమ్మకం మాట. గురువులు మధ్యలో పత్రి సారు ఆరాలో ఉండాలని నాకిష్టం. అనేసి ఇంట్లో ఎప్పుడు నేను ప్రతి ఇయర్ వెళ్ళేదాన్ని. వెళ్తే మా ఆయన అరిచేవాడు ఒక్కోసారి. భలే వెళ్తావు ఏం ఒక ఇయర్ పోకపోతే అనంటే నేను ఇట్లే అనేదాన్ని. నేను ఉండేటుండి చనిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? అదన్నా 10 రోజులు పోయి మళ్ళా రిటర్న్ వస్తా. అప్పుడేం చేస్తావు నేను చనిపోతే అని ఇట్లే అడిగేదాన్ని. నీతో నేను మాట్లాడలేనులే వెళ్ళు అనేటివి. అట్లా నేను బాగా ఎంత ఆనందమో ఇక్కడ బుద్ధా పిరమిడ్‌కి, అక్కడ బుద్ధా పిరమిడ్‌లో ఒకసారైతే ఇట్లా అందరం కూర్చోన్నాం. చెట్ల కింద కూర్చోంటే పత్రి సార్ అందరికి కళ్ళు మూస్తా ఉన్నాడు. ఆడుకుంటా ఉన్నాడు అందరితో. నేను మనసులో అనుకున్నా నాకు సార్ అని. అనుకోని ఇంగ నాకు గుర్తు లేదు. అందరికి మూస్తంటే నేను అట్లా అనుకున్నా. నాకు సార్ అన్న అంతే. అనుకోని ఇంగ నేను మామిడి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటాన్నప్పుడు మధ్యాహ్నం అయింది. పత్రి సార్ వచ్చి ఎనకాలొచ్చి కళ్ళు మూసినాడు వచ్చి. కనుక్కో నన్నెవరో కనుక్కో అని గడ్డం అట్లా పీకి ఆడుకొని సేపు సారు. మనం ఏమనుకుంటే అవి ఆయనకన్నీ తెలుస్తాయి. కోరంది ఏది మన దగ్గరికి రాదు. అని ఒక్కొక్కటి ఇట్లా అన్నీ తెలుసుకోవడం వల్ల జీవితం ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇట్లా ఉండగా మా ఆయనకైతే బాగా ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయి ఇంకా కొంచెం అప్పులు ఇట్లా ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంట్లో ఏమో ఇబ్బందిగానే ఉన్నాయి అన్నీ వీళ్ళకి. కానీ అవన్నీ నాకు ఏ బాధ లేదు. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల, పత్రి సార్ వల్ల ఇవన్నీ మనము ఇలాంటి భర్తను తెచ్చుకోవడము, పిల్లలు ఇలా రావడం, ఫ్రెండ్స్ ఇలా రావడం ప్రతిదీ అర్థం చేసుకోవడం వల్ల సార్‌వి ఎప్పుడు క్లాసులకి వెళ్ళడం వల్ల ఇవన్నీ నాకు ఏ బాధ లేదు. అన్నీ చూస్తాను, సాక్షిగా ఉంటా ఉన్నా. ఇట్లా ఉన్నాక ఒకసారి ఇంక నేను ఉండను ఈ ఊర్లో ప్రొద్దుటూరులో నేను ఇంక పాప బెంగుళూరులో చదువుకుంటా. నేను బెంగుళూరుకెళ్తాను. నువ్వు వస్తావేమో రా! నిన్ను మళ్ళా వీళ్ళందరూ అడుగుతారు నిన్ను. వస్తావేమో రా! అంటే నేను రానండి. బాబు కూడా చదువుకుంటున్నాడు కదా! నువ్వు వెళ్తావో వెళ్ళు నేను రాను. ఇంక అనేసి ఇంక నేను అట్లే సెంటర్ జరుపుకుంటూ అట్లా సెంటర్‌కి వచ్చేటోళ్ళు అట్లా ఉంటాను. ఎవరైనా మా ఇంటికి అప్పులు వచ్చేవాళ్ళు ఇంటికి. అడిగే ఎంత కోపంగా వస్తారో వస్తే గనుక మాట్లాడతానే సైలెంట్ అయిపోతారు. ఏం మాట్లాడరు. నేను అనుకునేదాన్ని మనసులో. ఏ జన్మలో ఏం చేశానో మీకు నన్ను క్షమించండి. నా ముందుకొచ్చారు కాబట్టి నాది కూడా ఏదన్నా ఉంటుంది ఏ జన్మలో అని నేను అనుకునేదాన్ని. అని నన్ను క్షమించండి అని అనుకునేదాన్ని. వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా మళ్ళా వెళ్ళిపోయేటోళ్ళు. ఏం అనేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు. అట్లా జరిగినాక మొత్తం ఫ్యామిలీ అంతా బెంగుళూరుకి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ కూడక ఎవరో తెలీదు ఇక్కడ ధ్యానం ఇవన్నీ నాకవన్నీ ఎప్పుడన్నా పిరమిడ్‌కి వెళ్ళేదాన్ని. ఇంక మా ఆయనతో బైక్‌లో వెళ్ళేటప్పుడు అందరూ ధ్యానం జేయాలా, శాకాహారులు గావాలని నేను ఒక్కదాన్నే రెడీ చేసుకుంటా వెళ్తా ఉంటా. అట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి ఎక్కడో యాక్సిడెంట్ జరగబోతోందని నాకు అర్థమైంది. మాది. మా బైక్. అంటే అట్లా జరగకూడదు అని అనుకున్నా. అనుకుంటానే పెద్దగా జరిగేది సింపుల్‌గా అయిపోయింది. జరిగిందైతే జరిగింది. సింపుల్‌గా అయిపోయింది. అట్లా ఒకసారి ఇక్కడ అట్లా జరిగింది. హ్మ్. హ్మ్. నా పెళ్ళప్పుడు ఆ! మా ఇంటికి వచ్చాడు. వచ్చి అందరు జనమంతా అందరొస్తాంటే సార్ కన్నా ముందు ఒకతను మా ఇంటికొచ్చాడనమాట. వచ్చి "నీలిమ్మ" అన్నాడు.
తెస్తా ఉండండి. లోపలికి వెళ్ళాను. నీళ్ళు తీసుకొని వచ్చేలోపలే ఇంకొకతను వచ్చి సార్‌కి ఇమ్మా ముందు సార్‌కి అన్నాడు. ఏం పత్రి సార్ అయితే ముందు ఈయన అడిగినాడు. నేను ఈయనకి ఇస్తా నీళ్ళు. పత్రి సార్ అయితే ఉంటారు అని ముందు నన్ను ఎవరైతే అడిగినారో ఆయనకి నీళ్ళు ఇచ్చాను. అప్పుడు పత్రి సార్ శభాష్ నువ్వు ఇట్లనే ఉండు, ధైర్యంగా ఉండు, ఇట్లనే ఉండు అని నన్ను మెచ్చుకున్నాడు. ఒకసారి అట్లా జరిగింది. ఒకసారి ఇట్లే మళ్ళీ ఏం జరిగిందంటే ఇవన్నీ హాస్టల్‌గానే. మళ్ళా ఒకసారి అంతా మేము ఒక దగ్గర కూర్చొనున్నాం. పత్రి సార్ గూడా పిలిచినాడు ఇట్లా. పిలిచి బాగా ఎట్లా ఎట్లా ఉంది ధ్యాన్ ఏం కథ ఏమి అని అన్నీ మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడుతా అంటే నా చేతిలో ఏదో బెల్లం గడ్డ పెట్టినాడు చేతిలో. పెట్టి "నీ తోక ఏది?" అన్నాడు. తోక అంటే "తోక ఎవరు సార్" అంటే "అదే నీ ఎనకాల ఉంటాలే మీ అక్క" అనా. "మీ అక్కనా? మీ అమ్మనా? ఏం గావాలి నీకు?" అని అన్నాడు. అంటే ఆమె చూస్తే ఎక్కడికో పోయి గుడిలో మొక్కుంటా ఉంది. ఆమె ఎప్పుడు నా ఎంటెమ్మడే ఉంటాది. "ఏది నీ తోక కూడుక పెడదామంటే అక్కడ పోయింది" అన్నాడు. అనంటే ఇంక సరేలే అనేసి ఇంగా ఆ రోజు ఆమె గూడా లేకపోయి మళ్ళా. హ్మ్. ఒకసారి ఏమైందంటే మేడం, మా పెళ్ళప్పుడు మా బంధువులు మా రాజన్న అని ఉండారు. నాకు బాగా హెల్ప్ చేసినారు వాళ్ళు నా పెళ్ళికి. బాగా మేము అడక్కోకుండా అన్నీ వచ్చి అన్నీ చేయడం, అన్నీ పెట్టడం. ఇంగ ఉన్నట్టుండి ఇంగ మా అక్క వాళ్ళు ఇట్లా ఐపీ పెట్టేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలి గదా! మా అక్క వాళ్ళకు వాళ్ళు వడ్డీకేదో డబ్బులిచ్చినారు. కానీ వాళ్ళేమంటారంటే, నాకేం సంబంధం లేకపోయినా వాళ్ళతో ఇప్పిచ్చు, ఇప్పిచ్చు అని మాట్లాడతారు వీళ్ళింటికొచ్చి. ఇంటికొచ్చి మాట్లాడతా అంటే నేను ఆడికి చెప్పాను అనమాట. ఎన్ని సార్లో చెప్పినాను. వీళ్ళకు చెప్పినా, వాళ్ళకు చెప్పినా. నేనేం చేసేదని. ఆడికి ఒకసారి ఏం చేసినా ఫోన్‌లో మాట్లాడిచ్చిన. మాట్లాడిస్తే ఇంక మాట్లాడండి. ఇంక నాకు సంబంధం లేదు. వాళ్ళెప్పుడు ఫోన్ చేస్తారో ఏమో నాకు తెలీదు. మీరెప్పుడొస్తారో మీరేమన్నా క్లియర్ చేసుకొని ఇంక నాకు తెలీదు అన్నా. కానీ వాళ్ళు వినలేదు. నేను వాళ్ళెక్కడుండాదో చెప్పలే అనేది వాళ్ళకి నా మీద కోపం. మా బంధువులతో అందరితో వాళ్ళతో ఎవరితో మాట్లాడొద్దు. సత్యతో ఎవరితో వాళ్ళ ఇంటికి పోవద్దు, మాట్లాడకూడదు అని మా బంధువులకి అందరికీ చెప్పి వాళ్ళు ఎంత ఇదిగా చేసినారంటే అంత ఇది చేసినారు. అంతగా చేసినారు. మళ్ళా ఏమైందంటే నేను ఒకసారి నాకు ఉన్నట్లుండి షుగరొచ్చింది. ఒకటేమైనా బాధొస్తాంది. నేను ధ్యానంలో కూర్చొని ఎందుకు నాకిట్లా జరుగుతాంది? ఏమి అనంటే, అప్పుడు నాకు వీళ్ళిద్దరు కనిపించినారనమాట. మా రాధను, వాళ్ళ భార్య ఇద్దరు. వీళ్ళిట్లా బాధపడతా ఉన్నారు. నీ వల్ల వాళ్ళు బాధపడినారు. అంటే నేనేం చేయలేదు కదా వీళ్ళకి అంటే, నువ్వు వాళ్ళతో ఇప్పించలేదని వాళ్ళు. మొత్తానికి ఏం జరిగిందో ఏమో నాకు అది అని క్లియర్ అయింది. అంటే అప్పుడు నేను వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని, నాకు తెలీదు ఇదంతా ఇంగ మీరే చూసుకోవాలా అని నేను బాగా క్షమాపణ చెప్పుకొని, బాగా మెడిటేషన్ చేసుకున్నాక అది క్లియర్ అయిపోయింది. నేను ఒకసారి మా బంధువుల ఫంక్షన్‌కి పోయుంటే, అప్పుడు వాళ్ళ భార్యకి ఒడిబియ్యం పెడతాంటే నన్ను "పొమ్మా సత్య వదినకు ఒడిబియ్యం పెట్టుకొని" ఆయనే దగ్గరకొచ్చి నాకి ఒడిబియ్యం పెట్టుకొని నన్ను స్టేజ్ ఎక్కిపిచ్చి, మళ్ళీ నా చేత్తోనే పెట్టిపిచ్చాడు మా అక్క చేత్తో, నా చేత్తో. ఆ ధ్యానంలో అది కూడక క్లియర్ అయిపోయింది. తెలిసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.